పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల ఫార్ములా అదేంటి అంటే ఇటు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా విడిపోకుండా 15 సంవత్సరాల పాటు అలాగే ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన అయితే ఎన్ని సంవత్సరాలైనా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు కింద పనిచేయడానికి ఎంతోమంది ఆశ చూపిస్తారనమాట. అంటే అటు ఎయిర్ ఫోర్స్ వాళ్ళైనా సరే, నేవీ వాళ్ళైనా సరే, ఆయన కింద ఆయన సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్నా, లేకపోతే ఆయనకి ఏదైనా అడ్వైజర్గా ఉండాలని చాలామంది అనుకుంటారు. అంటే ఏంటి అసలు అది? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అనేది ఏంటంటే అది అందరూ వెనకదనుకుంటారు, కానీ ఆయన ఆలోచించేది ముందుకి. అంటే ఫ్యూచర్ గురించి ఆయన 15 ఏళ్ళకి ఒకటి ఫిక్స్ అయ్యారనమాట. ఆ 15 ఏళ్ళు కూడా చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఆయన అది మాటల్లోనే స్పష్టంగా చెప్పారు. నిన్న అందరూ కూడా అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఒక ఆట ఆడుకున్నారు. దానికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. సో ఏంటంటే 15 ఏళ్ళు అంటే ఎక్కడ చంద్రబాబు గారు ఎక్కడ పక్కన ఉన్నా కూడా ఆయన సింగిల్ స్పీచ్లు కాకుండా చంద్రబాబు గారితో కలిసి ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన చెప్పేది ఏంటంటే 15 ఏళ్ళు 10 ఏళ్ళు పైన ఇంకా చంద్రబాబు గారు పాలన కొనసాగాలి. సో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఆయన ఉండాలి. సో ఆయన నుంచి మేము రాజకీయం నేర్చుకుంటామని ఆయన చెప్తున్నారు అనమాట. అట్లానే చంద్రబాబు గారు చూస్తే ఇప్పుడు సలహాదారులను అందరినీ కూడా నియమించుకున్నారు. సో మనం పాత ప్రభుత్వంలో చూస్తే సలహాదారులు ఎట్లా ఉంటారంటే రెడ్డి కులం వాళ్ళు, లేదంటే ఆయనకి జేజేలు కొట్టేవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఫీల్డ్స్లో కొంచెం హయ్యెస్ట్ స్కేల్లో ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే బయట ఏదైనా సాధించిన వాళ్ళు కానీ వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్నారనమాట చంద్రబాబు గారు. అట్లానే అదే ఇస్రోలో వాటిలో ఎవరెవరైతే డిఆర్డిఓలో అది బాగా నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళని తీసుకుని రాష్ట్ర సలహాదారులుగా పెట్టుకున్నారనమాట. సో మరి అలాంటి వ్యక్తిని చాలామంది అటు ట్రాల్స్ అయితే చేస్తారనమాట సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. సో మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు గారు పని ఎట్లా ఉంటుంది, ఆ విధానం ఎట్లా ఉంటుంది. సో ఎవరినన్నా అవతల వ్యక్తుల నుంచి ఎట్లా పని తీసుకోవాలనే పని తెలిసిన వ్యక్తి ప్లస్ పని తీసుకోగలిగిన వ్యక్తి కాబట్టి ఆయన నుంచి రాజకీయం నేర్చుకుంటానని కూడా చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు జనాలు ఫాలోయింగ్ అనేది అది కొంతమందికి ఒక్కొక్కసారి ఎక్కువ, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుందన్నమాట. సో చంద్రబాబు గారు ఏంటంటే ఇన్నాళ్ళు కొనసాగడానికి కారణం ఆయనకున్న ఫాలోయింగ్ అంతా కాదు, ఎందుకంటే ఆయనకున్న పనితనం, ఆయనకున్న విజన్, ఆయన వెళ్ళే విధానం, రాజకీయాలను ఆయన అర్థం చేసుకున్న విధానం. సో ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ పోవాలి కానీ ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదని చంద్రబాబు గారు ఎప్పుడు అనుకుంటారు. ఈవెన్ ఆయనకి జగన్ గారి మీద కూడా ఏ హేటు ఉండదు, ఆయన కూడా ఏదో పగ సాధించాలన్న మెంటాలిటీతో కూడా ఎప్పుడు ఉంటారు అనమాట. ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి ఏదన్నా జనాల కోసం క్రియేట్ చేస్తే అది ఎంత బాగా షైన్ అవ్వాలి, ఎంత ఫ్యూచర్ వరకు ఉపయోగపడాలని ఆలోచిస్తారు. సో మరి అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటాం కానీ ఆయన 10 ఏళ్ళలో 15 ఉండాలనుకోవడం కానీ అందులో తప్పే లేదనమాట. సో మరి దానికి జన సైనికులు ఈ కూటమితో అంత ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అంత విధేయతగా, అంత ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా ఆయన అనుకున్నది సక్సెస్ అవుతుంది. లేదంటే మధ్యలో ఏదన్నా వాళ్ళకి చిన్న చిన్న కొట్లాట్లు ఇప్పటికే గ్రామ స్థాయిలో ఒకరికొకరికి పడని వైనం చూస్తున్నాం. మరి ముందు అది కొనసాగుతుందా, లేకపోతే చంద్రబాబు గారిని వీళ్ళు జన సైనికులు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళే తిరగబడతారా అనేది ముందు చూడాలి.